తెలంగాణ బీజేపీ ఇక దూకుడు పెంచుతుంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక జిల్లాల వారీగా ఇన్ఛార్జ్‌లను నియమించింది. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్‌లను నియమించడంతో పాటు పూర్తిగా వారిని ఏదైతే మిగతా నాయకులున్నారో ఆ నాయకులకు సంబంధించి ఇక సమాయత్నం చేసుకుంటూ వారి సమన్వయపరుచుకుంటూ పూర్తిగా జిల్లాల వారీగా ముందుకెళ్ళాలి. పార్లమెంట్ పరిధిలో ఇక దాదాపు 10 స్థానాలకు పైగా ఇక్కడ తెలంగాణ నుంచి ఇక గెలిచి ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే బీజేపీ పార్టీకి ఇక గిఫ్ట్‌గా ఇవ్వాలని కూడా పూర్తిగా అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యం కనబడుతోంది. దాదాపు ఇప్పుడు 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇక గత కొద్దిసేపటి క్రితమే ఇన్ఛార్జ్‌లను నియమించారు. ఇక ఇన్ఛార్జుల్లో కొంతమంది కూడా ఇక ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వారు కూడా ఉండడం మాత్రం కొంత గమనార్హంగా చెప్పొచ్చు. ఇక పూర్తిగా ఆదిలాబాద్ జిల్లాకు ఆదిలాబాద్ పార్లమెంట్‌కి సంబంధించి ఇక పాయల్ శంకర్‌ని ఇక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక పెద్దపల్లి నుంచి ఇక రామారావు పటేల్‌ని అదేవిధంగా ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక కరీంనగర్‌కి సంబంధించి ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఈయన నిజామాబాద్ అర్బన్‌కి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ప్రస్తుతంగా ఉన్నారు. ఇక ఏదైతే నిజామాబాద్‌కి సంబంధించి ఆలేటి మహేశ్వర్ రెడ్డిని, అదేవిధంగా జహీరాబాద్‌కి సంబంధించి ఇక వెంకటరమణారెడ్డిని, అదేవిధంగా మెదక్‌కి సంబంధించి పాల్వాయి హరీష్ బాబుని, అదేవిధంగా మల్కాజిగిరికి సంబంధించి ఇక ఇది దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు అంటే లోక్సభ స్థానంగా చెప్పవచ్చు. ఇక మల్కాజిగిరికి సంబంధించి ఇక్కడ నుండి చాలా ఏదైతే అగ్రనాయకులే ఇక్కడ నుండి పోటీ చేయబోతున్నారనేది బీజేపీ ఇప్పటికే ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఇక మల్కాజ్గిరి నుంచి ఇక పాడి రాకేష్ రెడ్డికి ఇక ఆయనకు ఇన్ఛార్జిగా నియమించారు. ఇక సికింద్రాబాద్ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్‌ని, అదేవిధంగా హైదరాబాద్ నుంచి రాజాసింగ్ సంబంధించి ఇక హైదరాబాద్ అనేది కీలకంగా ఉండబోతుంది. ఒకవైపు హైదరాబాద్‌లో ఒక మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది ఎక్కువ ఉంటుంది. మైనార్టీలు ఎక్కువ ఉంటారు. ఇక ఇలాంటి నేపథ్యంలో రాజాసింగ్‌ను ఇన్ఛార్జిగా ఇవ్వడం మాత్రం కొంత ఆసక్తిగా చెప్పొచ్చు. ఎందుకనంటే రాజాసింగ్ ఇప్పటికే హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకొస్తాడు ఎప్పటికి కూడా. అందువల్ల ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా మైనార్టీలు ఎక్కువగా ఉండడం, ఇక ఆయనని ఇన్ఛార్జిగా నియమించడం ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది ఇక బీజేపీ అనేది మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది. ఇక మరొక వైపు చేవెళ్ల నుంచి ఇక వెంకటనారాయణ రెడ్డిని, అదేవిధంగా ఇక మహబూబ్ నగర్ నుంచి ఇక రామచందర్ రావు ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్నారు ఈయన. ఇక దాదాపు ఇక నాగర్ కర్నూలు నుంచి మారం రంగారెడ్డిని, అదేవిధంగా నల్గొండ నుంచి ఇక రామచంద్రారెడ్డిని ఎక్స్ఎమ్మెల్యే అయిన. ఇక భువనగిరి నుంచి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఏదైతే ఉప్పల్ నియోజకవర్గం నుంచి గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారు. ఇక ఆయనని ఇన్ఛార్జిగా చేశారు. ఇక అదేవిధంగా భువనగిరి నుంచి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు, వరంగల్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి ఇక ఈయన సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఇక వరంగల్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, ఇక మహబూబ్ నగర్ నుంచి ఇక మోహన్ రావును ఎక్స్ఎంపీగా ఉన్నారు ఈయన. ఇక ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డిని, ఈయన ఖమ్మం నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తారనేది ఒక పూర్తిగా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్న నేపథ్యంలో ఆయనను ఇక ఖమ్మంకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మొత్తానికైతే ఇక పార్లమెంట్ పరిధిలో దాదాపు 17 స్థానాలలో 10 స్థానాలకు పైగా ఇక్కడ గెలుపొందాలనేది కూడా ఇక బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇక ఇటు నరేంద్ర మోదీని కూడా ఈ నెల వచ్చే నెలలో పూర్తిగా ఇక్కడ ఇటు ఉత్తర తెలంగాణ, అటు దక్షిణ తెలంగాణకు సంబంధించి ఇక 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. దాని ద్వారా స్పష్టమైన సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇక అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది, ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తుంది నరేంద్ర మోదీకి సంబంధించి, మరొకసారి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుపొంచే దిశగా ప్రజల మధ్యలోకి వెళ్ళాలని కూడా ఇక బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటు ఇన్ఛార్జీలను ఇక ఏదైతే ఇక రానున్న రోజులలో ఇక ఇంకా 2 నెలలు ఉన్న పార్లమెంటు ఎలక్షన్స్ నేపథ్యంలో పూర్తిగా గ్రామాల వారీగా ఇటు ఈ మండలాల వారీగా ఏదైతే మండల అధ్యక్షులను, గ్రామ అధ్యక్షులను వాళ్ళందరినీ సమాయత్నం చేస్తూ ఇక భారీగా మీటింగ్లకు ప్లాన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఇక బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా ఇక పార్లమెంట్ సెషన్ నడుస్తున్న వేళ అంటే పార్లమెంటు పరిధిలో మాత్రం పూర్తిగా ఎక్కువ పట్టు సాధించాలనేది మాత్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.